తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. మనకి ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలుకొని ఏప్రిల్ 3వ వారం వరకు మీదుగా మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. ఇక ఇప్పటి వరకు పంపిణీ చేసిన దాంట్లో పెన్షన్లు మనకు 60% పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి కావడం అయితే జరిగింది. ఇక మిగతా మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో జిల్లాల లిస్ట్ అనేది మనకి విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి ఈరోజు రేపు జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది. సో ఇక ఆ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మనకి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మహిళలకు 2,500 రూపాయలు ఈ కొత్త పెన్షన్లు, అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇప్పుడైతే అప్డేట్ అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు తీసుకోవాలంటే మనకి ఇటువంటి సెట్టింగ్స్ అండ్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలంట. అవేంటో కూడా ఈ వీడియోలో అయితే మీకైతే స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ముఖ్యంగా అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మనకి మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా అన్ని అప్డేట్స్ అనేది అందించడానికి ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. మనకి ముఖ్యంగా ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 జిల్లాలలో మనకి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, మనకి ముఖ్యంగా ఈ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి హనుమకొండ, సూర్యాపేట్, మంచిర్యాల్, అదేవిధంగా నాగర్ కర్నూల్, సిద్దిపేట, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ వంటి ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, మనకి ఏదైతే కరీంనగర్, సిరిసిల్ల ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఇటువంటి వివిధ రకమైన జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఎవరికైతే కట్టైన పెన్షన్లు ఉన్నాయో వాళ్ళకి ఈరోజు కూడా కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన జిల్లాలలో అయితే ఈరోజు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది పోస్ట్ ఆఫీసుల ద్వారా, మనకి బ్యాంక్ ఖాతాల ద్వారా. ఇక మనకి మహిళలకు 2,500 రూపాయలు, ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వాళ్ళందరికీ మనకి మే చివరి వారం నుంచి మే 31 తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు మహిళలకు 2,500 రూపాయల డబ్బులు జమ చేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. సో ఇక దీన్ని ఎంత మాత్రం నిజం, ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో అన్నదానిపై మనకి ఇంకొక 2 నెలలనైతే మనకైతే తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న నెలలనైతే కొత్త పెన్షన్లు మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన పథకాలు అనేది కొత్తగానైతే పంపించడానికి ఏమాత్రం సిద్ధం లేదని అయితే చెప్పుకోవచ్చు. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అన్ని ఏర్పాట్లు అయితే కావడం అయితే జరిగింది. ఇక డేట్ ఫిక్స్ చేసి కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం ఆలస్యమని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇక